నమస్కారం శ్రీకృష్ణ గారు. నమస్కారం అండి. హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి. ఆల్మోస్ట్ 2019లో 80% ఓటింగ్ పోల్ అయితే 79.7 79 ఇప్పుడు 81% దాటింది. అవును. 81.6 అండి ఇప్పుడు ఓవరాల్. సో ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరగటం అనేది ఇది అంటే ఒక రకంగా ఇప్పుడున్న గడిచిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వల్ల లేకపోతే దేన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే జనరల్ ఫినామినా దట్ ఈస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. వ్యతిరేకత ఎప్పుడైతే ఎక్కువ పర్సంటేజ్ పెరిగిందో దట్ గోస్ టు ది అది ఏంటంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి అపోజిషన్కి ఓట్లు పడతాయండి. ఇది జనరల్ ఫినామినా. ఓకే ఓకే. ఇప్పుడు 81.87 ఎంతో అన్నారు మీరు, నేను 67 అన్నాను సార్. ఆల్మోస్ట్ కుర్రోళ్ళు ఇప్పుడు కొత్తగా ఓటింగ్లు కూడా 18 లక్షలు 18 లక్షలు వచ్చాయి. ఏమండి ఎందుకు పెరిగింది? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తా. 26 లక్షల మంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళారు ఓటింగ్ వినియోగించుకోవడం. బస్సుల్లో ఫస్ట్ టైం అంట సార్, రికార్డ్ అంట. మీకు సంక్రాంతి కూడా ఈ రేంజ్ లో వెళ్ళారు. ఓకే, ఆడు కొంతమంది బస్సులు పెట్టారు, చాలా మంది ట్రైన్కి వెళ్ళారు. ఎన్ఆర్ఐస్ వచ్చారు సార్. చెప్తాను మీకు, వరుస పెట్టి చెప్తాను. ఎన్ఆర్ఐలు 11,000 మంది వచ్చారు. బెంగళూరు నుంచి 8,000 మంది వచ్చారో తెలియదు. మెడ్రాస్ నుంచి 8,000 మంది వచ్చారో తెలియదు. వీళ్ళంతా ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళందరూ అన్నది ఒకటే, ఈ రోజున మేము ఇలాగ 3 పూట్ల హ్యాపీగా ఉన్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. బెంగళూరులో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, మెడ్రాస్లో పనిచేసేవాళ్ళు, హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు, తర్వాత చిన్న ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కష్టపడి ఇళ్లలో పనిచేసే లేకపోతే ఇంకోటి మార్కెట్లను ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి 24 లక్షల మంది వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అమరావతికి వెళ్ళారు. నేను చెప్పను టీవీ పేరు, ఒక టీవీ విలేకరి వాళ్ళని అడిగాడు, మీరు చూసేటో లేదో నాకు తెలియదు, వైరల్ అయింది. ఏంటేమా ఇంత బస్ ఛార్జీలు పెంచేశారు, ట్రైన్ పెంచేశారు, మీరేమి ఇంత కష్టపడి డబ్బులు ఎక్కువైనా కూడా మీరు వెళ్తున్నారు అంటే, అవును వెళ్తున్నాం, మాకు ఇష్టం, మేము టీడీపీకి ఓటేస్తున్నాం అని డైరెక్ట్గా చెప్పారు. ఆ విలేకరు పారిపోయాడు. వెరీ క్లియర్ ఇండికేషన్ అంటే దీంట్లో ఎటువంటి అనుమానాలు తావులేదు. ఇక్కడ ఎక్కడ కూడా అవుట్ అండ్ అవుట్ పడిపోయింది. అవుట్ అండ్ అవుట్ పడి ఇదే కాకుండా అసలు మేజర్ ఫ్యాక్టరు ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే మనకున్న ఓటర్స్ లిస్ట్లో 4 కోట్ల చిల్లర ఉంది. దాంట్లో 10% ఎప్పుడు కూడా మీకు ఎనీవేర్ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఉంటారండి. 40 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు. మొన్న ఓటింగ్ వేసిన దాంట్లో దగ్గరగా 4 లక్షల వర్కింగ్ స్టాఫ్, ఏది మన ఉద్యోగస్తులు, వాళ్ళు అందరూ కూడా బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. పోనీ 4 లక్షల్లో లేదనుకుంటే ఓ 2.5 lakhs అన్న అతనికి అవుట్ అండ్ అవుట్గా కూటమికి వేశారు. రైట్. ఇంకో 4 లక్షల మంది గ్రౌండ్ మీద ఉండకపోవచ్చు కానీ బట్ వెనకాల వర్క్ చేస్తుంటారు వీటికి. దాంట్లో మళ్ళీ ఒక 3 లక్షల మంది వేశారు. ఒక 6 లక్షలు 7 లక్షలు ఇక్కడ అయిపోయింది. ఇది కాకుండా టోటల్గా ఈ ఎన్జిఓస్ ఎంప్లాయీస్ తీసుకుంటే 40 లక్షలు ఉంటారండి. ఎట్లా 40 లక్షలు ఉంటారంటే, నేను ఉన్నా అనుకోండి, నా భార్య నా పిల్లలు కలుపుకుంటే ఓ 3-4 వేసుకుంటే 10 × 4 40 లక్షలు ఫ్యామిలీ. నేను ఇక్కడికి ఓటేస్తున్నాను, వాళ్ళు అక్కడికి వేస్తారు. ఈ 40 లక్షల్లో ఈ 10 లక్షలు అయిపోయింది, ఇంకా 30 లక్షలు, కనీసం 20 లక్షలు పడి ఉంటాయి. అంటే బాగా లెక్క 20 + 10 30 లక్షలు ఇక్కడ సాలిడ్గా పడి. ఎందుకు పడింది అంటే దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు ఏదైతే 2019లో ప్రామిస్ చేశాడో ఏది ఒకటి నిలబెట్టుకోలేదు అతను. నెక్స్ట్ ఆశా వర్కర్స్ ఉంటారండి పాపం, తర్వాత ఇవి చిన్న వర్కర్స్ ఉంటారు, క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వకపోగా తగ్గించేశాడు ఆయన. సో ఇవన్నీ కడుపు మంటండి వాడికి, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఎనీవేర్ ఇన్ ఇండియా ఎన్జిఓస్ తోటి ఎవడో గొడవ పెట్టుకోడండి ఉద్యోగస్తులతోటి. మీకు అర్థమైందా? అది అందరికీ ఉద్యోగస్తులు కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. ఆయన లైట్ గా తీసుకోవడం కదా, కొన్నిట్లో తగ్గించేశాడు ఆయన, కొన్నిట్లో ఉన్నది తగ్గించేశాడు. కడుపు మంటను. ఇంకోటి, 1వ తారీఖు జీతం తీసుకుని ఎన్ని రోజులైందో వాళ్ళకే తెలియదండి, జీతాలు లేవు. ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే మీరున్నారు, ఇంటది కట్టుకోవాలి, మీ పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అసలు కనీసం 1వ తారీఖు కూడా ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్. మేజర్ అంటే వెరీ మేజర్ ఫ్యాక్టర్స్. దీనివల్ల అంతా కూడా ఏంటంటే రివర్స్ అయిపోయింది. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంది. ఆ సైలెంట్ ఓటింగ్ మమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అదే భ్రమ అండి, సైలెంట్ ఓటింగ్ భ్రమ. అవునా? ఓకే. సైలెంట్ ఓటింగ్, ఈ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా అతనికి వ్యతిరేకత. ఓకే. ఇప్పుడు ఈ సైలెంట్ ఓటింగ్ నిజమైతే నా లెక్క ప్రకారం, నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నా, 120 సీట్స్ గ్యారంటీ అండి.
టీడీపీకి. సర్వేలు చెప్తున్నాయి కూడా అదే. ఏమో నేను సర్వేలు ఎంత చెప్పాను నాకు తెలియదు. ఒకవేళ ఈ సైలెంట్ ఓటింగే కరెక్ట్ అయితే, రాత్రి 12 అది అమలాపురంలో అయితే రాత్రి 2 కూడా నిలబడి ఉన్నారు అన్నారు. అదే గిని నిజమై సైలెంట్ ఓటింగ్ నిజమైతే నాకు తెలిసిన 150 టచ్ అవుతాడండి ఆయన. కూటమి ఓకే 150 టచ్ అవుతారు అనుమానం లేకుండా. ఓకే. ఫైనల్ గా తీర్పు ఎవరికి ఇవ్వబోతున్నారు ప్రజలు, ఏ పార్టీకి ఇవ్వబోతున్నారు? నాకు తెలిసి నేను కన్సిస్టెంట్ తో మాట్లాడతాను. మీరు కావాలంటే 4 నెలల క్రితం ఉన్న వీడియోస్, సంవత్సరం క్రితం వీడియోస్ ఓకే ఓకే. ఏదైతే 2019 ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో కూటమికి ఆధిపత్యం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కూటమి వైపా స్పష్టంగా కనపడుతున్నాయి. వీళ్ళు ఎక్కువ ఫ్రీ అన్నారనా? ఫ్రీ. మరి ఇందాక డిస్కషన్ మనది అదే జరిగింది. ఇంకోటి చెప్తాను, ఓటింగ్ శాతం పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు పెరిగింది అనేది కారణాలు చెప్పండి. ఓటింగ్ శాతం పెరిగింది, 2% లో పెరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమంది రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చి ఉంటారు బయట రాష్ట్రాల నుంచి? బయట రాష్ట్రాల నుంచి మామూలుగా మీరు బయట మాట్లాడుకుని మీరు వీడియో అది 30 లక్షలు ఉందండి. ఇస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. నిజం లేదైతే 40 లక్షలను కూడా చెప్పారు. 40 lakhs వచ్చారు. 30+ ఉందిలేండి. 40 lakhs వచ్చారు అంటే 4,13,00,000 మంది అక్కడ పోలే ఓట్లు 3 కోట్ల, అంటే మిగతా వాళ్ళు ఉద్దేశం వీళ్ళు వెళ్ళినాడంతా ఖచ్చితంగా ఓటేస్తారు కదా. 3,60,00,000 70 లక్షలు ఒరిజినల్ గా అనుకుంటే కొంతమంది, అంటే వీళ్ళు దాదాపు 12-13% మంది ఓటింగ్ వస్తే సామాన్యమేనండి. ఒక 2% 2014లో వైకాపాకి తెలుగుదేశానికి తేడా 2% ఓటింగ్, తలకి 67, 102 ప్లస్ 4 బీజేపీ పక్కన 2% ఓటింగ్ తలకిందులు అయితే 12% ఓటింగ్ తలకిందు. అందులో అత్యధికులు వచ్చిన వాళ్ళు కూడా కూటమికి వేశారని అభిప్రాయం బయట ఓకల్ సెక్షన్స్. మిగతా సెక్షన్స్ వైకాపాకి పడినాయండి. అక్కడ మిగతా చోట్ల పనులు చేసుకునే వాళ్ళు అత్యధికులు. బై అండ్ లార్జ్ చెప్తున్నారు, అంతే తొందర 100% కాదు. ఖచ్చితంగా సైలెంట్గా ఉండే వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అరేంజ్ చేసిన బస్సులోనే వెళ్ళి వాళ్ళు వేయాల్సిన ఓట్లు కొంతమంది వేశారు. కానీ బయట బై అండ్ లార్జ్ 60 to 70% తక్కువ కాకుండా కూటమికి పడ్డాయి బయట నుంచి వచ్చిన ఓట్లు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో, నాట్ ఓటింగ్. మీరు 8 లక్షల మంది 10 లక్షల మంది వచ్చారనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎన్ని వచ్చినాయి, రోజు తిరిగే టోల్ గేట్లు. వీళ్ళేమో అమెరికాలో ఫ్లైట్లో దిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మామూలుగా చెప్తున్నారు. ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ అండి. లక్షల మంది 5 లక్షల మంది 10 లక్షల మంది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. వచ్చారు. బట్ మీరు లెట్ us ఫ్యాక్ట్ ఫ్రమ్ ట్రూత్, లెట్ us బి ప్రాక్టికల్. రాజకీయ నాయకులుగా మనం మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా ఉంటుంది. అదో నేను రావట్లేదు, వచ్చారు. కానీ ఆ ఫ్లైట్లో వచ్చినా ఎక్కడ వచ్చినా చెప్తున్నాను, చెన్నైలో దిగినా ఈ నెంబర్ ఆఫ్ ఇంకా డెప్త్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది. అందువల్ల రోజు వచ్చే గత 10 రోజుల నుంచి వచ్చే బెదవాడ నుంచి లేదా కర్నూలు వెళ్ళే దారి, లేదా మిగతా దారి ఖమ్మం నుంచి వచ్చే దారి, ఇంకే దారిలోని చెన్నై బెంగళూరు నుంచి వచ్చే దారి అన్ని లెక్కేసుకుంటే హైవే మీద వస్తారు కదా. వీళ్ళందరూ దొంగదారి మీద రావాల్సిన అవసరం లేదు కదా. లెక్కేసుకుంటే పెరిగిన ఆ 3-4 రోజుల్లో పెరిగింది లెక్కేసుకున్నా, తిరిగి వెనక్కి లెక్కేసుకున్నా అరౌండ్ లెస్ దాన్ 1 million అండి వచ్చింది. వీళ్ళలో అత్యధికులు ఇన్ఫ్లుయెన్సెస్గా ఉన్నారు. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్లైన్ దిస్. అంటే వెళ్ళిన వాటర్ ఖచ్చితంగా ఓటేస్తాడు. పాయింట్ అవుట్ క్లియర్. ఈ ఓటేసిన వాళ్ళు తన తల్లిదండ్రులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందులో ఏ పార్టీ ఉన్నా. అంటే ఒకటికి ఇంకో ఓటు వేయించగల కెపాసిటీ ఉంది. 2% ఓట్లు అనుకుంటే వచ్చినాయి, కనీసం ఇంకో 1% యాడ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఈ ఓట్లు అత్యధిక శాతం కూటమి పడిందని నా అభిప్రాయం. మీద అత్యధిక అంటే అన్ని పడిన ఒప్పుకోండి. ఎందుకంటే అర్బన్ కింద సెక్షన్స్ లో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు డ్రైవర్స్, మిగతా పనిచేసే వాళ్ళు, అక్కడ ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్లో పనిచేస్తా, ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కూడా పర్మిషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ పరిగణలో తీసుకుని ఖచ్చితంగా మనకు అంటే బయట మాట్లాడిన సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడింది. బస్సులో గట్టిగా మాట్లాడి చూపించిన వాళ్ళు ఎక్కువ మంది కూటమి, జనసేన వాళ్ళు ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎక్కువ లేదండి అసలు. వాళ్ళకు ఉన్న 0.5% ఓటింగ్. అందుకని డెఫినెట్గా లాసే జరిగింది అంటారు. ఉండొచ్చు కానీ వాళ్ళ వల్ల బీజేపీతో పెట్టుకుని 150, ఇవాళ బీజేపీతో పెట్టుకోకుండా దమ్ముండి నిలబడితే 101, వై నాట్ 160? కూటమి గనక వామపక్షాలు, తెలుగుదేశం, జనసేన రాసుకోండి. ఇవాళ వైకాపాకి బలంగా ఉన్న సెక్షన్స్ ముస్లిం మైనార్టీసు, క్రిస్టియన్ మైనార్టీసు, మిగతా ఆపన్న వర్గాలు, మిగతా అదర్ సైడ్ ఉంది. ఇవాళ 90% మంది వాళ్ళ వైకాపాకి బీజేపీతో వల్ల ఓటు వేయించిన ఘనత మోడీ గారిది. అలాగే మణిపూర్ సంఘటన జరిగిన తర్వాత మా దగ్గర ఉన్న అనేక సెక్షన్స్ ఎస్సీలు, అత్యధికులు, మిగతా వర్గాలు, క్రిస్టియన్ మత చెరపని అవలంబికులుగా లేకపోతే ఉన్న వాళ్ళలో ఆ రోజు ధర్నాలు జరిగినాయి. లేకపోతే ఎన్ని ఓట్లు వచ్చేయండి. ఇవాళ మొత్తం అంతా వాళ్ళంతా దయచేసి చంద్రబాబు నాయుడు గారు రాంగ్ టైంలో రైట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకోండి కాదు. ఇవాళ ఆయన తొడగొట్టి పక్కన కూడా కళ్యాణ్ బాబు గారు కూర్చుంటే స్టేట్ మొత్తం, తెలంగాణ కాదు మిగతా రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కసితో వచ్చి దమ్ముండి గెలిపించుకుని 170 సీట్ల కల్లా బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా కాదు, ఇవాళ గెలిపించుకునే సిచ్యువేషన్ నుంచి ఇవాళ
100 తెచ్చుకోవాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ల్యాండ్ సైటింగ్ యాక్ట్ లేకపోతే ఈ మేనిఫెస్టో తగులుకోపోతే 100 సీట్లు వచ్చేసి వాళ్ళు దానివల్ల ఒక 20 సీట్లు 10 సీట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఐ డోంట్ నో, బట్ నా లెక్క ప్రకారం మీకు జిల్లాల వారు ఇస్తాను. ఇప్పుడు జనసేనకి కొండంత బలం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, అరే మాకు వెనకాల మేము చిన్నగా ఇల్లు నిర్మించుకుంటున్నాం, నేను ప్రతి ఇటుకు పెట్టుకుంటున్నాం, మీరు అడిగిన 21 స్థానాల్లో ఉండే జనసేనకి ఇంచుమించు నాకు తెలిసి 19 స్థానాల్లో మేము విజయకేతనం ఎగరేస్తామండి, 2 ఎడ్జ్లో ఉన్నాయండి. ఓకే, ఇదే దెబ్బ, కూటమి దెబ్బ. ఓకే, ఇన్నేళ్ల చరిత్రలో అసలు ఎప్పుడు ఎక్కడ మనం ఇలాంటి ఇన్సిడెంట్ నార్త్లో చూడలేదు, సౌత్లో చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఇది ఫస్ట్ దెబ్బ. నీ పరువు అక్కడితో పోయింది. కాబట్టి మీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో ఆ చెంపదెబ్బే దీనికి నిదర్శనం. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సార్. ఓకే, నా నోటెంపటో చెప్తున్నాను చూసారా మీకు, ఇది శిలా శాసనం. ఓకే, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము కూడా స్టేడియంలో బుక్ చేయలేము. బట్ మా పెద్దవాళ్ళు చెప్పి ఎక్కడ ఫిక్స్ చేస్తారో అక్కడ మటుకు మేము ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు చూడండి, ఇండియన్ రంగులు వేసుకుని జెండా ఊపుతుంటాడు ఒక అతను, అలాగే మేము కూటమి 3 జెండాలు పట్టుకుని ఊపుతుంటాం పండు. మొత్తం డిసైడ్ అండి. సార్ ఇప్పుడు ఈ మనకి ఏదైతే సమాచార విప్లవం సోషల్ మీడియా అనుకుంటున్నామో దీని మూలాన అంతకుముందు ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరిగే ముందు పలానా అని సర్వే 1, 2 వచ్చేవి, అయిన తర్వాత వచ్చేవి. కానీ గత 2 నెలలుగా తీసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక సర్వే, వీళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు అని చెప్పి ఇవాళ చివరికి వచ్చేటప్పుడు చాలా వరకు కూటమి గెలుస్తారు అనేటువంటివి కొన్ని ప్రిడిక్షన్స్ వస్తున్నాయి సార్. ఇవి మీరు అసలు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇవి ఏమన్నా ప్రభావం చూపిస్తాయా? ముందుగానే ఇది అది అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది వీటి ప్రభావం ప్రజల మీద నాకు 3 అంశాలు అనిపిస్తున్నాయి. మొట్టమొదట ఎవరికీ తెలియదు, ఊహాగానాలు తప్ప ఎవరికీ తెలియదు. 2004లో నిజానికి నేను ఖచ్చితంగా వాజ్పేయి ప్రభుత్వం గెలుస్తుంది మళ్ళీ అనుకున్నాను. మీరే అనుకున్నారు? ఎందుకంటే 2004 దాకా 97 నుంచి 2004 దాకా వాజ్పేయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా మళ్ళీ మధ్యలో ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఎన్నికల్లో వెనక్కి వచ్చి మద్దతు పొందినా కూడా, మరి చాలా పార్టీల కలగోరు కంపైనా కూడా అన్ని అవరోధాన్ని కూడా జయించి దేశంలో ప్రతికూల పరిస్థితుల్లో, అందులో అమెరికా మన మీద శాంక్షన్స్ పెట్టింది. అవునండి, పొఖరాన్ ఎక్స్ప్లోజన్ 98లో చేసిన కారణంగా అమెరికా ఆంక్షలు పెట్టింది. ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా అద్భుతమైన ప్రగతికి శ్రీకారం చుట్టారు. మొబైల్ ఫోన్లు దేశమంతా ఇవాళ ప్రతి ఒక్కరికి వచ్చినాయంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చలవ. నేషనల్ హైవే, జాతీయ రహదారులు వచ్చినాయంటే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం చలవ. ఎన్నో రంగాల్లో ఆయన అన్ని రాజకీయంగా అన్ని అవరోధాలను తొలగించి ఏకాభిప్రాయాన్ని సాధించి అద్భుతాలు చేశాడు. 8% అభివృద్ధిని సాధించారు. నిజంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అలాంటి ప్రభుత్వం ఓడిపోదు, అదే కానీ ఓడిపోయింది. అంచేత మనకు ఎవరికీ తెలియదు, మనమంతా డ్రామాలు ఆడుతున్నాం, ఏదో జనం ఆసక్తి ఉంది కాబట్టి ఎలక్షన్ టైంలో మాట్లాడుతున్నాం. రెండోది, మన ప్రజలు మనసులో పెట్టుకుంటారు, పైకి చెప్పరు. చాలా గడుసరు. అదే, వాళ్ళు మనసులో సైలెంట్గా ఉంటారు. మీరు నిన్న చెప్పండి, అందరు చెప్పింది తర్వాత మొహాటస్తులు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా మనసులో నుంచి చేస్తారు. మూడోది, మనకి ఇంకా శాస్త్రీయమైన పద్ధతుల్లో సర్వేలు చేయడం అనేది ఇంకా ఈ దేశంలో పూర్తిగా రాలేదు, నేర్చుకుంటున్నారు కానీ అంత పర్ఫెక్షన్ లేదు. నాలుగోది, చాలా మంది సర్వే చేసే వాళ్ళకి లేకపోతే మాట్లాడే వాళ్ళకి సొంత ఎజెండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ కారణాలుగా ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ మనకు. రెండోది, ఎవరు గెలిస్తే మనకేం కావాలి? అంతే కదా, బ్రతుకులు మార్చడం అనేది కావాలి. నాకు కావాల్సింది ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుందో ముఖ్యం తప్ప వీడొచ్చాడు ఆవిడొచ్చాడు, వీళ్ళే మనుషులు కదండి, ఈ పార్టీ నా పార్టీనా. అదే, ఆంధ్రప్రదేశ్లో చూడండి మీరు, తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చినా వైకాపా వచ్చినా కూడా 100కి 50 మంది 70 మంది 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎక్కడున్నారు వీళ్ళంతా? అంతే కదండి. కాబట్టి ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఎన్నిక అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ సిద్ధాంతాలకు ప్రజల మద్దతు లభించింది, ఏ రకమైన పర్యవసానం ఉండబోతుంది, అది ముఖ్యం తప్ప ఈ ఊహాగానాలు అందులో అసలు ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ గొడవంతా ఎందుకు? రేపు పొద్దున ఎలాగో వస్తుంది కదా, మీరు ఏం మాట్లాడినా కూడా బ్యాలెట్ బాక్స్లో మారేది కాదు కదా, వాటిలో మారేదేం లేదు. కాబట్టి ఇవన్నీ లోకాభిరామాయణ ఉబిసిపోక కోసం చర్చలు తప్ప నిరర్థకమైనవి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఎవరు వచ్చినా కూడా రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని కాపాడడానికి మనం ఏం చేయాలి. సార్, తర్వాత ఈ ఎలక్షన్లో పర్టికులర్గా 2024 ఎలక్షన్లో కనుక తీసుకుంటే సార్, బలంగా ఉందనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక థ్రెట్ వచ్చింది. ఈ జరిగినటువంటి సంగ్రామం మొత్తం సెంటర్ పాయింట్ ఆయనే అయ్యాడు, గేమ్ చేంజర్ ఆయనే అవుతున్నాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయనే అవుతున్నాడు అనేటువంటి ఊహాగానాలు, విశ్లేషణలు చాలా వస్తున్నాయి సార్.
మీ అబ్జర్వేషన్ పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? పవన్ నాకు మిత్రుడు, ఆయన సోదరుడు లాంటి వాడు. నేను ఎప్పుడు పవన్ లాంటి వాడిని ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజాజీవనంలోకి ఆయనకి ఇప్పుడు పవన్ సినిమాల్లో రారాజుగా బతున్నాడు. మన దేశంలో సినిమా యాక్టర్లు అంటే ఉన్న గ్లామర్, అందులో హీరోలు అంటే ఉన్న గ్లామరు, వాళ్ళకి హాయిగా రాజులాగా జీవితం గడపచ్చు. అంతే. డబ్బులు ఇచ్చి వాళ్ళని చూడడానికి పోతారు జనం. రాజకీయాల్లో రాగానే తిట్టించుకుని కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకోవాల్సి వస్తుంది. అదే. కాబట్టి ప్రజల మీద మమకారంతో ఆయన ప్రజాజీవనంలోకి వచ్చారు. దక్కమ్మక్కిలు తిన్నారు. ఈ చిన్న కాలంలోనే గత ఎన్నికల్లో పోటీ చేయటము, ఆయన కూడా స్వయంగా మరి ప్రజలు ఓటు వేయకపోవటం చూసాం మనం. అయినా కూడా తపన ఉంది కాబట్టి దాన్ని కొనసాగించారు. కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు నిలబడి చేయాలని తపన ఉంది కాబట్టి దాన్ని ముందు మొట్టమొదటి మనసారా ఆహ్వానించాలి. వాళ్ళు ఎన్నికయ్యారా లేదా, ప్రభుత్వంలోకి వచ్చారా లేదా అని కాదు, ముందు ఒక తన సొంత సుఖాన్ని, సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి సమాజం పట్ల ఆర్తితో వచ్చారు. రెండోది, మన ఎన్నికల వ్యవస్థలో మీరు ఒంటరిగా చేస్తే కొత్త పార్టీగా మీకు పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మీరు ఇంకోటితో కలిస్తే ఒకటి కలిస్తే 11 అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అది సార్ చాలాసార్లు అది చరిత్రలో కూడా ప్రూవ్ అయింది సార్, మీకు తెలిసిన ఆ రకంగా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాలక్రమేణా ఒక 20 ఏళ్ళు పట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ శక్తులు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఏదో సొంతంగా అధికారంలో బాగుకుందామని చెప్పిన భావం కాకుండా ఈ సమాజం బాగుపడాలని కోరుకునేవాళ్ళు 10 మంది కలిస్తే పార్టీలు ఖచ్చితంగా కాలక్రమేణా వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకొచ్చి నిజంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయొచ్చు.